ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. Hi, this is Priya. Welcome to Andhra News. కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నాము అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్థానికంగా పర్యాటక అభివృద్ధి కోసం తీసుకురావాల్సిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అద్భుతమైన సముద్రం ఒకవైపు, పక్కనే అనుకునే బ్యాక్ వాటర్ తో కూడిన ఫ్రాక్ మరోవైపు, సమీపంలో పచ్చదనంతో కలిసి సుందరమైన ప్రాంతంగా కాకినాడ బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. గతంలో కాకినాడ బీచ్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ పథకం కింద కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో అశ్రద్ధ వహించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులను పట్టాలెక్కించాలి అని భావించింది అని, తద్వారా పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించాలి అని సంకల్పించిందని అన్నారు. ప్రాంతంలో ఈకొత్తపల్లి గ్రామంలో SIHM స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బిల్డింగు, దీన్ని పూర్తి స్థాయిలో అన్ని హంగులతోటి పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు, లేకుంటే ఆనాడే జరిగి ఉండేది. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ విద్యా సంస్థ సరిగ్గా రాజకీయ నాయకత్వం సరైన దిశానిర్దేశంతో పనిచేయకపోవడం వల్ల గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇది హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ రమారమి 300 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అందులో సగం వరకు గ్రాడ్యుయేషన్ కోర్సు, మిగతా సగం డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్ని కనుక మనం తొందరగా ప్రారంభించగలిగితే అనేక మంది ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఉపాధి కలిగించేదానికి అవకాశం దొరుకుతుంది. ఇవాళ మనందరికీ తెలుసు, హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఒక రంగం. ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హోటల్స్ వస్తున్నాయి. ఆ హోటల్స్లో మనకి కిచెన్లో కానీ, ఫ్రంట్ ఆఫీసులో కానీ, హౌస్ కీపింగ్లో కానీ, ఈ అన్ని విభాగాల్లోనూ కూడా ఇక ట్రైనింగ్ పొంది ఆ అర్హతతోటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ తొలి రోజుల్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల కానీ, ఇక్కడ స్థానికంగా కొంతమంది కోర్టులో వేసిన కేసు వల్ల కానీ కుంటుపడింది. దాంతోపాటు గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కూడా దీన్ని పూర్తి చేయలేదు. ఇవాళ మేము స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టేటువంటి నాయకుడు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండటం, అదేవిధంగా ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉండటం, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉండటం, వీరందరూ కలిసి దీన్ని ఏ రకంగా అయినా సరే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది టూరిజం డిపార్ట్మెంట్ కిందే ఉంది కనుక టూరిజంకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఇది నిర్మిస్తున్నాం కనుక ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో ఏమేమి అడ్డంకులు ఉన్నాయో చూసి ఆ అడ్డంకులను తొలగించి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మేము, స్థానిక నాయకత్వంగా వారు అందరం కలిసి కృషి చేస్తాం. మన డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది ఈ అంశం. మళ్ళీ ఇంకోసారి వారితో మాట్లాడి వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు ఇచ్చేటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కానివ్వండి, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడడం కానీ ఇవన్నీ చేపట్టి
దీన్ని వెంటనే పూర్తి చేయడానికి కృషి చేస్తాం. నానాజీ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, జేసీ గారు, ఆర్డీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇప్పటికే స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కొన్ని కట్టడాలు ఇక్కడ నిర్మించున్న సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో వాటి అతిగతి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఉండటం వల్ల ఇవన్నీ కూడా పడకేసినటువంటి సందర్భం మనం చూసాం. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ వారి యొక్క ఆలోచన సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక అందంగా తయారు చేసే విధంగా దీన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందువల్లే తొలి రోజు నుంచి వాళ్ళ వరకు కూడా మనకు ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటక రూపంలో ప్రజలందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున లభిస్తుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా టూరిజం మీద బాగా దృష్టి పెట్టి వారు స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక స్కీము, అదేవిధంగా మనకి ప్రసాద్ అనేటువంటి మరొక స్కీమ్, అది టెంపుల్స్ సంబంధించి ఇలాంటి స్కీముల ద్వారా మనకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పర్యాటక వృద్ధి కోసం వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొత్త కొత్త ప్రాజెక్టులను తయారు చేయడానికి వీలుగా మేము అనేక ప్రతిపాదనలను తయారు చేసాం. వాటిని పంపుతున్నాం పైకి. డిపిఆర్లు రెడీ చేసి రేపు అక్టోబర్ 15 తర్వాత వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇవాళ ఏదైతే ఈ కాకినాడ తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీచ్ ఏరియాని పూర్తి స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేయాలని ఇప్పటికే ఇక్కడ 16 రూములు తయారై ఉన్నాయి. దాంతోపాటు కఫ్టేరియా రెడీ అయింది. దాంతోపాటు ఇతరత్ర ఏవైతే ఫౌంటైన్స్ కానీ ఇతరత్ర పర్యాటకులను ఆకర్షించేటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కొంత దానికి ఒకటే చిన్న ఇబ్బంది ఏంటంటే మనకి వాటర్ సప్లై. ఆ వాటర్ సప్లై విషయంలో ఎన్హెచ్ఆర్తో మాట్లాడి దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకుని జేసీ గారు కూడా చెప్తున్నారు. అది క్లియరెన్స్ తీసుకుని లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దాని మీద కృషి చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరికి ఆ వాటర్ సప్లై కూడా తీసుకుని రేపు అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకుని రాష్ట్ర స్థాయిలో 2 పెద్ద నాయకులను కూడా సంప్రదించి వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభించాలి. దీన్ని మళ్ళీ ఈ అందాన్ని మనం పునర్వైభవాన్ని తీసుకురావాలి ఈ ప్రాంతానికి అనేటువంటి ఆలోచన మేము అందరం కలిసి గట్టిగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రేపు జనవరిలో కూడా ఇక్కడ మన కాకినాడ గతంలో ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి మన బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ బీచ్ ఫెస్టివల్ని కూడా పునరుద్ధరించి జనవరిలో కాకినాడలో, వైజాగ్లో ఇలా సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కూడా మంచి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించుకోని విధంగాను, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కొంత డిస్ప్యూట్ ఉన్నటువంటి రిసార్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమం దాన్ని కూడా త్వరలోనే అధిగమించి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు మేమైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వారికి మాకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా దాన్ని తయారు చేసుకుని దాన్ని కూడా ప్రారంభిస్తాం. మొత్తంగా ఈ ప్రాంతాన్ని కాకినాడ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఓ పక్కన సముద్రం మనకు కనబడతా ఉంది. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, జెట్ స్కీస్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఏదైనా అవసరమైతే హౌసింగ్ బోట్లు ఏర్పాటు చేయటం, బోటు మీద బర్త్డే పార్టీస్ అవి నిర్వహించుకునే విధంగా చేసే కార్యక్రమాలు చేయటం, ఇలా వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ప్రాధాన్యతనిచ్చి రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారు, స్థానిక ఎంపీ గారు తంగెల శ్రీనివాస్ గారు, జేసీ గారు, ఆర్డీ గారు అందరం కలిసి ఈ ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది. ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి సముద్రం పక్కన దానికి ఆనుకుని బ్యాక్ వాటర్స్తో వచ్చేటువంటి క్రీక్ ఒక పక్కన, అదేవిధంగా ఈ ప్రాంతంలో పచ్చదనం ఇవన్నీ కలిపి ఒక సుందరమైనటువంటి ప్రాంతం ఈ కాకినాడ బీచ్ ప్రాంతం. అయితే దీన్ని గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఆలనా పాలన లేకపోవడం వల్ల, ప్రారంభించిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. అటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ అందరం కూడా ఆలోచిస్తాం. అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడి నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం. వీటిని మళ్ళీ
ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేటువంటి కార్యక్రమం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి పథకం కింద ఈ కార్యక్రమాలను ప్రారంభించారు గతంలో. అయితే వీటిని పూర్తి చేయడంలో కానీ లేదా డిస్ప్యూట్ ఉన్నప్పుడు డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే విషయంలో కానీ ఎక్కడా శ్రద్ధ వహించలేదు గడిచిన ప్రభుత్వం. అందువల్ల ఇవాళ మేము డిస్ప్యూట్ ఉన్నటువంటి కొంత ప్రాంతంలో వారితోటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నేను మాట్లాడి అది రిజాల్వ్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ పూర్తిగా 16 రూములు రెడీ చేసి ఉంచారు. వాటన్నిటినీ కూడా ఫంక్షనల్ చేసేదానికి, దాంతోపాటు అంతవరకు పరిమితం కాకుండా ఈ వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేయటం, అదేవిధంగా బీచ్ ఫెస్టివల్ని ఇంతకుముందు జరిగేవి ఈ మధ్యకాలంలో పూర్తిగా చేయలేదు. ఆ బీచ్ ఫెస్టివల్ని కూడా జనవరి సీజన్ జనవరిలో బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు జెట్ స్కీస్, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఇందులో ఏర్పాటు చేసి దీన్ని ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది వెంటనే అక్టోబర్లోనే దీన్ని ఫంక్షనల్గా చేయాలని ప్రయత్నిస్తాం. దాంట్లో భాగంగానే అక్టోబర్ 1, 2 వారాల్లోనే దీన్ని మొత్తంగా పర్యాటకులకు ఉపయోగపడే విధంగా రూపుదిద్దుదాం, ప్రారంభిస్తాం కూడా. ప్రారంభించడం ద్వారా ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని అంచెలంచెలుగా కంప్లీట్ చేస్తాం. ముందు మాత్రం 16 రూములు, దాంతోపాటు కఫెటేరియా, దాంతోపాటు ఇతరత్ర ఆ ఫౌంటైన్స్ కానీ. మద్దిరాలపాడులో నిర్వహించిన ఇది మన మంచి ప్రభుత్వం గ్రామ సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫస్ట్ ముందు ముఖ్యమంత్రి కాకముందే 3 నెలల ముందు నుంచే ప్రకటించి నేను 4,000 ఇస్తాను, 3 నెలల ముందు నుంచే మీకు కల్పిస్తానని చెప్పి జూలై 1వ తారీఖున 7,000 ఇచ్చి మరుసటి నెలలో 4,000 ఇచ్చి అందరి జీవనం సాగించేలాగా, సంతోషంగా సుభిక్షంగా ఉండేలాగా రాష్ట్ర మొత్తాన్ని ముఖ్యమంత్రి కాదని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను రద్దు చేస్తాను. ఇది రైతులకు ఉపయోగం కాదు, ఇది ముఖ్యమైనది మన రైతులకి. నెహ్రూ గారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యి జై కిసాన్, జై జవాన్, దేశ సరిహద్దుల్లో జవాన్ లేకపోతే దేశం లేదు. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు శ్రమించి వీటికి అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు. ఇవాళ పాలు మనం, కూరగాయలు మనం, ఒడ్లు మనం, ఇవన్నీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా పనిచేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య. సార్ తోటి నాకు ఒక జరిగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను. సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తెనపల్లి కాడ ఒక అబ్బాయిని మీరు మీకోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైక్ ఇచ్చి. సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎత్తుకుని వస్తే అప్పుడు స్పాట్ లో 20,000 క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కి పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మనసును మెచ్చుకోకుండా ఉండలేను. సార్ నేను 10వ తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది సార్. ఇప్పుడు నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్. సింగరాయకొండలో ఓన్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు టైం పర్మిట్ లేదు సార్. కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం 2 మాటలు చెప్పాలని. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది. డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు. అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, బయటకు వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ హయాంలో స్టార్ట్ అయింది. కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుడి దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే 90% అంగవైకల్యం కలిగి ఉన్నాను. అప్పుడు నేను నడిచేవాడిని.
ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీల్ చైర్కే పరిమితమై మంచంలో ఉంటున్నాను. నాకు మా తల్లి గారు 95 సంవత్సరాలు వయసు, మాకు 2 అన్నలు. ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య, నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు. నాకు గతంలో మీరు గ్రేడ్ 1 పెన్షన్ కింద 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు 2014లో. అలాగే 2019లో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి 2019లో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. వెహికల్ ఇచ్చేయండి, ఇమీడియట్ గా తీసుకొని 3 రోజుల్లో డెలివరీ చేయండి. నేను ముందు ఆ వెహికల్ ఏమంటానా, పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తాను, ఇవి కూడా మాట్లాడదాం. డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్ళు, ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి. రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అనమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాడు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి, సాయంత్రం అయితే పాలు పెట్టే పరిస్థితి, పెతికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందకాసులు వేసేవాళ్ళు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈ రోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను గాని, మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈ రోజు నేను వచ్చినప్పుడు 3 ఇళ్లకు వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని పటాస్ కజావలి ఇంటికి వెళ్ళారు. ఆయనకు ఒక తల్లి, అదే మరి ఇంకో పక్కన చూస్తే భార్యతో సహా ఒక కూతురు, ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే, మా వాళ్ళు ఎంబీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు, పిహెచ్డి చేశారు. వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో పిహెచ్డి చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే, గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. మేమేం పనులు చేస్తున్నాం అవన్నీ చూస్తున్నారు, దానిపై నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది, ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు పెట్టాడు ఆయన. దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేసి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈ రోజు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తా ఉంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈరోజు మొత్తం 2,488 జనాభా ఉన్నారు. 851 ఇండ్లున్నాయి. కానీ అందులో 2 ఇండ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను.
ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పెంచనిచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. మొదటి తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒక రోజు ముందే పెంచనిచ్చాం. అంటే ఒక పట్టుదల పెట్టుకుని, అది కూడా నేను ఒకే మాట చెప్పాను, ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలు అనే పేరుతో నేను గాని, మా ఎమ్మెల్యేలు గాని, మా అధికార యంత్రాంగం కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇళ్ళకి రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు తృప్తి, రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందని ఉద్దేశంతో చేశాం. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ 1 ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా, చేసి చూపిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా. గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని. ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ, ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్తంభాలు ఎప్పుడో వేశారు, అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడమన్నారు. అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు, హిందువులకు గాని ముస్లింలకు గాని, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మనకి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు, ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా, అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూల కూడా వేయాల్సిన అవసరం ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రామచంద్రాపురం విఎస్ఎం కాలేజీ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అనే లక్ష్యంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1 వరకు 15 రోజుల పాటు స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇళ్లలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయట వేయడం వల్ల చెత్త పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అవగాహన కల్పించడానికి ర్యాలీలు, మానవహారాలు నిర్వహించడం జరిగిందన్నారు. గాంధీ జయంతి పురస్కరించి స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం పరిశుభ్రత అది మెయిన్. మొదలుగా ఇంట్లో ఉన్న చెత్తని బయట వల్ల చెత్త పెరిగిపోయి అనారోగ్యాలు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దాంట్లో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి. దాని ద్వారా చెత్తని బయటపడేయడం ద్వారా, మున్సిపాలిటీ స్టాఫ్ అందించకపోవడం ద్వారా అనేక అనారోగ్యాలకి కారణం అవుతా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు, గత 2 నెలల నుంచి కూడా విపరీతమైన వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వాటితో బాధపడతా ఉన్నాం. మల విసర్జన అనేది బయటికి చేయకూడదు. అలాగే ఇలాంటివి సత్య సమాజంలో ఏంటి కూడా చేయకూడని పనులని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ రామచంద్ర సేవలో భాగంగా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు మనోహరం గాని అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్ తో ఉండాలి. ఎవరు కూడా చెత్తను కానీ ఈ యొక్క రోడ్డు మీద వేయడం వల్ల మరి అనేక వ్యాధులు లోనవడం జరుగుతా ఉంది. అందుకు పాటు కాబట్టి
ప్రజలందరూ కూడా తింటూ ఈ చెత్తను మాత్రం ఈ చదువు మున్సిపాలిటీ సిబ్బంది అందజేయాలని కోరుకుంటాం. రాజమహేంద్రవరంలో గోదావరి బండి నందు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకే ఒక్కరు అది రేలంగి గారు. ప్రతి సినిమాలో కూడా ఆయన కనబడేవారు. అలాంటి యొక్క ఘన చరిత్ర కలిగిన వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ మనం చేసుకోవడం అన్నది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నుంచి ఒక హాస్య నటులు మన రేలంగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. 1975లోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. మనం ఎంతో దానికి గర్వించాలి, గర్వపడాలి. అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారికి చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ రూపంలో ఇక్కడ గోదావరి బండ్ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. ఉండే సన్నిహితం బట్టి ఆయన అన్నారు, ఏమండి మన రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం పెడదామంటే అవాంతరాలు వస్తున్నాయండి, దానికి మీరు సహకరిస్తే ఆ విగ్రహానికి మేము పెట్టడానికి మేము రెడీగా ఉన్నామండి. అలాగే ఈ విగ్రహాన్ని రూపురేఖలు దిద్దినటువంటి వడయార్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన మహానుభావుడు. ఆయన అది గురించి ఇక్కడ మేము అందరం కలిసి సిద్ధంగా ఉన్నామనంటే నేను ఒకటే చెప్పాను, ఎంతో మంది విగ్రహాలు పెట్టారు, ఈ విగ్రహం పెట్టడానికి ఎందుకు ఆటంకం వస్తుంది పదండి అని చెప్పిన తక్షణమే మాలో ఉన్న గుణం ఏంటంటే ఏదైనా మా మనసుకి మంచిది అనిపిస్తే ఇమీడియట్ గా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఆ పని చేయడం అన్నదే మా కుటుంబానికి చేతనైనటువంటి పని. పడద్దు అనుకుంటే 4 రోజుల్లో పర్మిషన్ అఫీషియల్ గా ఇప్పించింది మన కలెక్టర్ గారు. అని మనం అందరం కూడా గౌడ సెట్టిబల్జ సంక్షేమ సంఘమే కాకుండా అందరం కూడా రేలంగి అభిమానులు అందరం కూడా ఆవిడని అభిమానించాలి కలెక్టర్ గారు. అలాగే ఇక్కడ ఎవరు అడ్డొచ్చినా సరే ఖచ్చితంగా రోజు మరువలేనటువంటి క్షణం కూడా. ఎందుకంటే పూజ్యులు పెద్దలు రేలంగి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మా తండ్రి గారిని వారు బావగారు అని పిలిచేవారు. అటువంటి సంబంధం మా 2 కుటుంబాల మధ్యన ఉండేది. అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ, హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో. మా అన్న నందమూరి హరికృష్ణ గారి కంటే రేలంగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో, నాకు ఆడపిల్లలు లేరు, ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను, పాలు పెరుగు మీగడతోటి ఆ అమ్మాయిని పెంచుతాను, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితో హాస్యం ఆడేవారు. అటువంటి రేలంగి గారి విగ్రహావిష్కరణ మహనీయుల యొక్క ఎదుగుదలని ఎవరు ఆపలేరు. అదేవిధంగా వారి విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని అవరోధాలు కలిగించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులు, వారి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం చాలా బలీయమైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఇస్తున్నాను. మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం, అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది. వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు, అది ఆ బిరుదు వారికి అంతం కాదు, ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను.
పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే చాలా మంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్ గానే ప్రజలు గుర్తిస్తారు, కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు. చాలా మంది వారి పాట వినడానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారు ఇక్కడ మన రావులపాలెంలో జన్మించడం 1910, అదేవిధంగా 1975లో వారు తాడేపల్లిగూడెంలో వారు పరమపదించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో వారు ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధ నేపథ్యంలో వారు అక్కడ సినిమా థియేటర్ ని కట్టడం ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి నటుడు. వారు హాస్యాన్ని పండించడం కాదు, వారు హాస్యాన్ని జీవించారు అని చెప్పడం ఇది అతిశయోక్తి కాదు. కనుక పద్మశ్రీ హాస్య బ్రహ్మ అనే